సహోదరి సహోదరుల ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకున్న తర్వాత పాటలోకి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరమవారులారా, నేనెంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకునే రాండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించిన గనుక వాడు నేలపలి నురుగు కొనుచు బొర్లాడుచుండెను. ప్రార్థన చేస్తూ, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే ఇంకా ఎంతకాలం. ఇంకా ఎంతకాలం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న, ఆయన పెరిగిన, ఆయన ఉన్న ఆ ప్రదేశంలో తప్ప ఆ చుట్టుపక్కల మొత్తం కూడా అద్భుతాలు జరిగినాయి. ఎందుకని అక్కడే జరగలేదనంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చాటలు చేసిన ఆయన అక్కడే ఎందుకు చేయలేదంటే, అక్కడ ఏమి లేదనంటే విశ్వాసం లేదు. ఆయన తన సొంత ఇంటి వారే ఆయన పట్ల ఆయన సహోదరులు ఏం చేయలేదు, విశ్వాసం ఉంచలేదు. నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంత మొత్తుకున్నా, ఏది చేసినా జరగదు. నీకు ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే హుషారు ఉండాలి. ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా లేకుండా నువ్వెన్ని రోజులు ఎంత చేసినా నువ్వు ప్రయోజనం ఉండదు. సేవకుని దగ్గరకు వచ్చిన నీవు విశ్వాసం కలిగి ఉంటేనే నీకేదైనా జరిగింది. సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి నువ్వు విశ్వాసం లేకపోతే, సేవకుడు విశ్వాసంతోనే చేస్తారు, లేకపోతే నీకేది జరగదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ప్రదేశంలో ఎందుకు జరగల అద్భుతాలు? అన్ని చాటలా జరిగినాయిగా. ఎంతమందిని స్వస్థపరిచారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ముట్టిన వారు స్వస్థపరిచారు, కేకలు వేసిన వారిని స్వస్థపరిచారు. అన్ని సందర్భాల్లో కూడా ఎవరికి ఏ అనారోగ్యం ఉంటే పిలిస్తే, వెళితే, వస్తే అన్ని సాటలా జరిగినాయి అద్భుతాలు. కానీ ఆయన ఉన్న ప్రదేశంలో జరగాలంటే విశ్వాసం వాళ్ళు లేదు. ఇక్కడ జరుగుతున్న సందర్భం కూడా ఇది. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఒక పిల్లవాడికి దెయ్యం పట్టింది. పట్టినప్పుడు శిష్యుల దగ్గరకు తీసుకొస్తే వాళ్ళ వల్ల గాల. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత వస్తూ ఉంటే ఆయన అడుగుతారు అనమాట, అయ్యా మరి నీ శిష్యుల వల్ల కాలేదు, మరి మీరైనా చూడమన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సందర్భం ఎంతకాలం ఆడ చదవడం మళ్ళీ అర్థమైంది. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, ఏమి లేదంట, విశ్వాసం లేదు. విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, నేను ఎంతకాలం ఉంటా, నా తండ్రి నాకు ఇచ్చిన కాలం పూర్తి చేసుకొని నేను వెళ్ళిపోతా. ఆయన 33.5 సంవత్సరాలు తండ్రి అనే దేవుడు క్రీస్తుకి ఇచ్చారు. ఆ 33.5 సంవత్సరాలు పూర్తి చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయారు. అదే సందర్భం చెబుతున్నారు, నేను ఎంతకాలం మీతో ఉంటా, ఇక మీరు విశ్వాసం కలిగి ఉండరా, నమ్మరా, ఇంకెంతకాలం అని నేను మిమ్మల్ని ఓర్చుకోవాలి, ఎంతకాలం అని సహించాలి, అదే చెబుతున్నారు. తర్వాత చూడండి,
ఏమని చెప్తారు? ఎంతకాలము నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. ఎంతవరకు అని సహింత? ఇన్ని సంవత్సరాలు నా వెంట తిరుగుతున్నారే మీరు, ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నారే, ఇంకా మీరు విశ్వాసం లేదా మీకు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఇంతకాలం ప్రార్థన చేస్తున్నావు, ఏమీ జరగట్లేదే, ఇంతకాలం నుంచి నువ్వు దేవునిలో ఉన్నావే, ఏమీ లేదే. ఎందుకనంటే వెళుతున్నావు వస్తున్నావు అంతే అయిపోతుంది. ప్రార్థన పెడుతున్నావు వెళుతున్నావు అయిపోతుంది అంతే. ఇక కానీ విశ్వాసం ఏది నీకు? అదే సందర్భం ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎంతవరకు నేను మిమ్మల్ని సహించును. వాడిని తీసుకురావటంతోనే యేసుక్రీస్తు ప్రభువారిని చూడంగానే ఆ దెయ్యం ఏమైపోయింది? వదిలి పారిపోయింది. దెయ్యాలు వణుకుతున్నాయి కానీ క్రీస్తు అంటే మనిషికి ఏమి లేదు, భయం లేదు. ఆయన ఎంత చెబుతున్నా కానీ వింటున్నారా? వినట్లేదు. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. చూడండి ఆ సందర్భం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నా వినట్లేదు. తర్వాత వాళ్ళు అడిగిన సందర్భానికి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుమనివి. ఎంతకాలం మమ్మును సందేహ పెడతావని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. సందేహాలు తీర్చే ఆయన, సందేహాలు పెట్టే ఆయన కాదు. నీలో ఏదన్నా సందేహం ఉంటే దాన్ని పోగొట్టే ఆయన. తోమ సందేహం కలిగి ఉంటే తోమ సందేహాన్ని ఏం చేసిండు? తీసేసిండు. వీళ్ళొచ్చి అడుగుతున్నారు మమ్మల్ని ఎంతకాలం ఇంకా సందేహ పెడతామని. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సందర్భం 25వ వచనంలో, అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను మీతో చెప్పాను, నేనే క్రీస్తుని నేనే అని ఆయన చెబితే నమ్మట్లేదు. ఈ రోజున నమ్మట్లా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారనంటే చాలా మంది నమ్మే విధంగా లేరు. ఆయన రాకడ విషయాల్లో ఆయన పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఉంటుంది. ఆయన ఎంతకాలం ఏరి ఆయన చెప్పిన ఆయన ఎప్పుడు వస్తారయ్యా, ఎప్పుడు వస్తారో అని అక్కడ అడుగుతున్నవారు సేవకులు చెబుతూ ఉంటే, అక్కడ ఉన్నవారు సేవకులు ఏం చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఆయన మాట ఇచ్చారు, ఆయన నమ్మదగిన ఆయన వస్తారు అని చెబుతూ ఉంటే ఏరి ఇంకా ఎంతకాలం అని అడుగుతున్నారు. అప్పుడు పేతురు గారు చెబుతారు కదా, అయ్యా కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన మాట ఇచ్చిన ఆయన, నమ్మదగిన ఆయన వస్తారు. కానీ ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అంటే అందరూ అంతటను ఏం పొందాలి? మారు మనసు పొందాలని. అందరి పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కడే కూడా ముందే చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పంది ఏదన్నా ఉందా అనంటే లేదు. ఎంతకాలం నువ్వు మమ్మల్ని సందేహ పెడుతూ అనంటే నేను చెప్పినా కానీ మీరేం చేయట్లేదు, నమ్మట్లేదు. దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఈ రోజున ప్రజలు నమ్మట్లేదు. ప్రజల్లో ఏమీ లేదు అనంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఎంతకాలం అని ఆయన ఓర్చుకుంటారు ఒక్కసారి ఆలోచించి. కానీ అందరి పట్ల ఏం కలిగి ఉన్నారంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఇదే విషయం ఒక సందర్భంలో దేవుడు చెబుతున్న విషయం చూడండి. కీర్తన గ్రంథం, కీర్తనలు 4వ కీర్తన 2వ వచనం చూడండి. నరులారా ఎంతకాలము నా గౌరవను అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చూశారంటే ఎంతకాలం ఇంకా నువ్వు ఇలాగే ఉంటావు? ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా?
ఇంకా ఎంతకాలం అదే చెబుతున్నారు. ఎవరికి చెబుతున్నారంట? ఎవరికి చెబుతున్న సందర్భం? నరులారా, నరులకి చెబుతుండ దేవుడు. నరులారా, ఎంతకాలం నా గౌరవను అవమానముగా మార్చెదరు? నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలు అవుతుందంటే కారణం మీరు కాదా అని చెబుతూ ఉన్నారు. అదే సందర్భం, ఇంకా ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఇంకా ఎంతకాలం? ఇంకా మనసు మార్చుకోవా? ప్రకటన గ్రంథం వెళితే మొత్తం కూడా అక్కడ చెబుతున్న సందర్భం ఏంటో తెలుసండి. అక్కడ అవకాశం ఇస్తున్న దేవుడు. నువ్వు ఇకనే మారు మనసు పొందుతావు, మారుతావు, నీ క్రియలు మార్చుకుంటావని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? ఇంకా ఎంతకాలం? ఇకనైనా కానీ మార్పు చెందుండి అని చెబుతున్నారు. ఇకనైనా నువ్వు విశ్వాసం కలిగి ఉండు అని చెబుతున్నారు. ఇకనైనా నువ్వు ఆయన పట్ల ఆయనను నమ్ము అని చెబుతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఎంతో మంది ఆయనను ముట్టినప్పుడు స్వస్థత వచ్చింది అని అంటే వాళ్ళందరూ కలిగి ఉన్న విధానం ఏంటంటే వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడి లోకంలో మనిషిని ఎందుకు పుట్టించారనంటే మనిషి ద్వారా దేవునికి ఏమి రావాలి అని అంటే మహిమ రావాలి అనే దేవుడు కోరుకున్నారు. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఊగినే పుట్టించరా, ఊగినే మనలను ఈ లోకానికి పంపించరా. దేవుడు ఎందుకు పంపించారనంటే క్రీస్తులో మనలను ఎందుకు ఏర్పరచుకున్నారు అనంటే ఆయనతో సహవాసం చేయుటకు ఆయన కోరుకున్నారు. దేవుడు ముందుగా ఏర్పరిచింది ఏంటి అనంటే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఫలించాలి. ఆ తర్వాత తర్వాత ఉన్న కాలం కూడా వాళ్ళు ఉన్నంత కాలం కూడా దేవునిలో వాళ్ళు సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకొని సమస్తాన్ని కూడా ఆయన చేసి ఉన్నారు. ఇంకా నువ్వు ఎంతకాలం మార్పు చెందకుండా ఉంటావు? ఇంకా నువ్వు ఎంతకాలం క్రీస్తుని గురించి చెప్పకుండా ఉంటావు? ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి. యేసు క్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కూడా లేదు. మనలను చేసింది ఆయన ద్వారానే చేశారు. ఆయనలోనే ఏర్పరచుకున్నారు తండ్రి అయిన దేవుడు. క్రీస్తు లేకుండా ఈ సృష్టి లేదు. అందుకనే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో నా కుమారుని గురించి నువ్వేం చేయాలి? ప్రకటించాలి. నా కుమారుని గురించి అనేకమైన చోట్ల నువ్వేం చేయాలి? చెప్పాలి అని చెబుతూ ఉన్నా. నీకు లోకంలో పని ఉంది. జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు? ఇవన్నీ తెలుసుకోకపోతే ఏం జరిగిద్దో తెలుసండి. ఇవన్నీ నువ్వు చేయకపోతే ఏం జరిగిద్దో తెలుసండి. ఇవన్నీ కూడా ఒకనాడు దేవుడు ఏం తీసుకొస్తారు? ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొస్తారు. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా లెక్కలోకి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన క్రియలను బట్టి దేహంతో జరిగించిన దానికి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు అవన్నీ కూడా చెప్పాలి ఆయనకి. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఇంకా మనం ఎంతకాలం విశ్వాసం లేకుండా చాలా మంది ఏమిటి అంటే ఈ లోకంలోని మనిషి విశ్వాసం అనేది లేకుండా మనిషి జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సందర్భం, దేవుడు నీ అవసరం తీరుస్తురు కానీ మరలా నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని చెప్తుంది. అంటే నువ్వేం కలిగి ఉండాలి అని అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంది ఎందుకు అని అంటే పరిశుద్ధులుగా ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. చెబుతున్న సందర్భం ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక అవకాశాన్ని బట్టి ఇతరులకు నిందించుటకు విరోధికి అవకాశం అనేది ఇవ్వకూడదు. అర్థమవుతుందండి? అలా ఇవ్వకుండా ఉండాలి అని అంటే నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. సేవకుడు ఒక మాట చెప్పారు అని అంటే ఆ మాట ప్రకారంగా ఏం చేయాలి? ఆ మాట ప్రకారంగా ఉండాలి. అంటే సేవకుడు చెబుతున్న విషయం అది ఎలాగో ఏంటి అని అంటే అది వాక్యానుసారంగా చెబుతారు. అది వాక్యానుసారంగా ఉందో లేదో అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ గ్రంథం చదవాలి. ఈ గ్రంథాన్ని చదవకుండా ఏది కూడా అర్థం అవ్వదు. సేవకులు ఎంతమంది ఇప్పుడు
100 మంది సేవకులు ఉన్నారు. 100 మంది సేవకులు ఉన్నారంటే ఆ 100 మంది ఒకే విషయం చెప్తే ఆ ఒకే విషయం బైబిల్లో లేకపోతే అది అబద్ధమే. అర్థమైంది. అందుకనే ప్రతి ఒక్కడు కూడా మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, పరిశోధించినప్పుడే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకే నచ్చినట్టు ఇలా చెప్పే సందర్భాలు వచ్చినప్పుడు కూడా ఇది ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవాలని అంటే ఆ వాక్యాన్ని చదవాలి. ఇంకా ఎంతకాలం నువ్వు తెలుసుకోకుండా ఉంటావు, ఎంతకాలం నువ్వు నేర్చుకోకుండా ఉంటావు, ఎంతకాలం వాక్యం చదవకుండా ఉంటావు, ఎంతకాలం ప్రార్థన చేయకోకుండా ఉంటావు, ఎంతకాలం నువ్వు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, ఎంతకాలం నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఎకనైనా తెలుసుకో, ఎకనైనా మార్పు చెందు, ఎకనైనా నువ్వు దేవుల్లో ఫలించు, అభివృద్ధి చెందు, నీ జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో పెట్టింది, తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకు అనంటే ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆ పరలోకంలో నిత్యం నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అందుకనే పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపించి ఆయన నిత్యము కూడా ఆయన చేస్తుంది ఏమిటి అనంటే, ఇదిగో జరగబోవు సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ సంగతులు అంటే సంభవింపబోవు సంగతులు అవన్నీ కూడా మనకు ముందే ఆయన ఏం చేస్తారంటే బోధిస్తారనమాట. ఇవన్నీ కూడా మనకు ముందే తెలియపరుస్తారనమాట. ఎందుకనంటే నువ్వు రేపొద్దున నాకు చెప్పలేదు, తెలియలేదని ఆయన మనం అనే అవకాశం ఇవ్వడు. అందుకని ముందే అన్ని మనకు తెలియపరుస్తారు. కానీ మనిషి ఇంకా తెలుసుకోలేకుండా, ఇంకా నేర్చుకోకుండా, ఇంకా పాటించుకోకుండా, ఇంకా వ్యర్థమైన వాటిని, ఇంకా అనేకమైన విషయాల మీదే మనిషి జీవిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడనంటే నీ కోసం, అందరి కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు మారు మనసు పొందాలని. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. నువ్వు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలనే దేవుడు కోరుకుంటున్నారు. నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలనే దేవుడు కోరుకుంటున్నారు. ఆ విధంగా ఉండాలనే ప్రతి ఒక్కటి గ్రంథంలో రాపించి మనందరికీ కూడా దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ